అందరికీ నమస్కారం. ఈరోజు కథకి స్వాగతము. ఈరోజు కథ హంసను కాపాడిన సిద్ధార్థుడు. బుద్ధ భగవానుని చిన్నప్పటి నామము సిద్ధార్థుడు. అతను శుద్ధోదన మహారాజు కుమారుడు. ఒకనాడు సిద్ధార్థుడు ఉద్యానవనంలో విహరించుచుండగా ఒక హంస ఎక్కడి నుంచో బాణం వేటుకు గురి అయి బాధతో నేలవాలింది. రాజకుమారుడు సిద్ధార్థుడు అప్పుడు బాధతో ఆ పక్షిని తన ఒడిలోకి తీసుకున్నాడు. హంసపై ఎవరో బాణంతో దాడి చేశారు. ఆ బాణం ఇంకా హంస శరీరంలో కృచ్చుకొనే ఉంది. సిద్ధార్థ కుమారుడు బాణాన్ని పక్షి శరీరం నుండి వేరు చేశాడు. శరీరానికి బాణము కుచ్చుకుంటే ఎంత బాధ ఉంటుందో తెలుసుకుందాము అని ఆ బాణాన్ని తీసి తన ఎడమ భుజానికి కుచ్చుకుంటాడు. చాలా బాధ కలుగుతుంది. అప్పుడు అనుకుంటాడు, నాకే ఇంత బాధ కలిగితే నోరు లేని జీవికి ఈ హంసకు ఇంకా ఎంత బాధ వేసిందో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఆ హంసను వేటాడిన దేవదత్తుడు దూరం నుంచి నా హంస కానీ ఇటువైపు వచ్చిందా, నా హంసను ఎవరైనా చూశారా అని అడుగుతూ వస్తూ ఉంటాడు. దేవదత్తుడు సిద్ధార్థుని పినతండ్రి కుమారుడు. అతడెంతో కఠోర స్వభావుడు. వేటాడడం అతనికెంతో ఆనందం కలిగించే విషయం. హంసపై బాణం గురిపెట్టిన వాడు అతడే. సిద్ధార్థుని ఒడిలో హంసను చూసి పరుగున వచ్చి, ఈ హంస నాది, నాకు ఇచ్చివెయ్యి అని అంటాడు. సిద్ధార్థుడు, దీనిని పెంచుతున్నావా అని అంటాడు. దేవదత్తుడు, నేను దీనిని బాణంతో కొట్టాను, అదిగో నా బాణం ఇక్కడే ఉంది, కాబట్టి ఇది నాది అంటాడు. సిద్ధార్థుడు, నీవు దీనిని బాణంతో కొట్టావా? అసహాయ స్థితిలో ఉన్న అమాయకపు పక్షిని బాణంతో ఎందుకు కొట్టావు? బాణం తగిలి కృచ్చుకుంటే ఎంత బాధ కలుగుతుందో స్వయంగా నేను నా భుజంపై కృచ్చుకొని చూశాను. ఈ హంసను నేను నీకు ఇవ్వను. గాయం మానిన తర్వాత ఈ హంసను స్వేచ్ఛగా ఎగిరిపోయే విధంగా నేను చేస్తాను అని సిద్ధార్థుడు అంటాడు. అందుకు దేవదత్తుడు ఒప్పుకోలేదు. హంసకై ఇరువురు తగవులాడతారు. విషయమంతా శుద్ధోదన మహారాజు వరకు చేరింది. మహారాజు ఇరువురు రాజకుమారుల వాదనలు విన్నాడు. దేవదత్తునితో, నీవు హంసను చంపగలవా అని అడిగాడు. దేవదత్తుడు, ముందుగా మీరు దానిని నాకు అప్పగించండి, ఇప్పుడే దానిని చంపివేస్తాను అని అంటాడు. మహారాజు మరల నువ్వు దీనిని బ్రతికించగలవా అంటాడు. దేవదత్తుడు, చనిపోయిన ప్రాణి తిరిగి ఎలా జీవిస్తుందని అని అడుగుతాడు. మహారాజు, పశుపక్షాదులను వేటలో చంపినప్పుడు అవి వేటాడిన వారివే అవుతాయి అన్న నియమం సరి అయినదే. నీదే ఆ హంస అవుతుంది. కానీ హంస చనిపోయి ఉంటే దానిపై నీకు సర్వాధికారాలు ఉండేవి. కానీ చావు బ్రతుకుల మధ్య ఉన్న ప్రాణికి జీవం పోసి కాపాడిన వారికి దానిని చంపబోయిన వారికన్నా ఎక్కువ అధికారం ఉంటుంది. కాబట్టి సిద్ధార్థుడు హంసను చనిపోకుండా రక్షించాడు. కావున ఆ హంస సిద్ధార్థునికి చెందటమే న్యాయము అని పలికాడు. ఈ విధమైన మహారాజు తీర్పు విన్న తర్వాత దేవదత్తుడు వెనుతిరిగాడు. సిద్ధార్థుడు ఆ హంసను తన వెంట తీసుకువెళ్ళి హంసకు గాయం మానిన వెంటనే అతడు దానిని స్వేచ్ఛగా విహరించడానికి వదిలివేశాడు. ఈ కథ దయాగుణాన్ని మరియు వేటాడటంలో ఉండే న్యాయాన్ని చక్కగా వివరించింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.